బాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. పరిశ్రమ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పెద్ద కాన్క్లేవ్ ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం. పరిశ్రమ బాగుండాలని మేం కోరుకుంటున్నామన్నారు సీఎం. ఐటీ, ఫార్మా ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమ కూడా అంతే ముఖ్యమన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అన్నారు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉండబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలి. మహిళల భద్రత, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంపై సినీ పరిశ్రమ చొరవ చూపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెంపుల్ ఎకో టూరిజం ప్రమోట్ చేయాలన్నారు ఆయన. పెట్టుబడుల్లోనూ సినీ పరిశ్రమ సహకరించాలని చెప్పారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే తెలంగాణలో గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీ అభివృద్ధి అనేది మా ముందున్న అతిపెద్ద లక్ష్యమన్నారు దిల్ రాజు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు దిల్ రాజు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్. దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు చెప్పారు. ప్రభుత్వం, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు దిల్ రాజు. నెక్స్ట్ స్టెప్ కమిటీ, వాళ్ళు మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు. దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు, టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. రైట్. సంక్రాంతి సినిమాలు, టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు అనేది చిన్న విషయము. చాలా బ్రాడ్ విషయాలపై మేము చర్చించామని ఎఫ్డీసీ చైర్మన్ చెప్పారు. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ ముగిసిన తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాలు తను షేర్ చేసుకున్నారు. సినిమాపై సీఎం తన విజన్ ఏంటో క్లియర్గా చెప్పారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సినిమా పరిశ్రమకి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిపారు. అలాగే ప్రముఖులు కూడా ఎవరైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సెక్యూరిటీ బాధ్యత కూడా సెలబ్రిటీలే తీసుకోవాలని చెప్పారు. మొత్తం మీద అంతర్జాతీయ స్థాయికి తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లాలని తన విజన్ని క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఇంకా సినీ ప్రముఖులకు, సినిమా ఇండస్ట్రీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానిపై కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో వాళ్ళ సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలి. తదనుగుణంగా ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని సీఎం ఈ భేటీలో చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్తో సినీ ప్రముఖుల భేటీ దాదాపు 2 గంటల పాటు సాగింది. ఈ 2 గంటల సమావేశంలో కూడా సీఎం ఏవైతే అసెంబ్లీలో చర్చించారో అవి క్లియర్గా సినీ ప్రముఖులకు చెప్పారు. ఎట్ ద సేమ్ టైం సినీ ప్రముఖులకు కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా చెప్పారు. సో ఈ ప్రాబ్లమ్స్ పైన అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని కూడా సీఎం తెలియజేసినట్టు తెలుస్తోంది.